శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధృతరాష్ట్రుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విదురుడంటాడు, క్షమించు వారిగని చాలము వెట్టుదురు అయిననున్ తలంప అనూన క్షమయకడు మెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దానిన్ అంటాడు. లోకంలో పరమాద్భుతమైనటువంటి గుణములలో ఒక గుణం ఓర్పు పట్టగలగడం. నిజానికి మిగిలిన గుణాలన్నిటికన్నా ఓర్పు అనేటటువంటిది చాలా చాలా గొప్ప గుణం. ఎందుచేతనంటే ఓర్పు ఒక వ్యక్తి పట్టగలిగితే దాని వలన ఆ వ్యక్తికి ఒక్కడికే కాదు లాభం. ఎంత శక్తి కలిగిన వాడు ఓపిక పట్టడం ఓర్పు పట్టడం అలవాటు చేసుకుంటాడో దాని వలన సమాజానికి కూడా అంతే స్థాయిలో శాంతి భద్రత క్షేమము ఏర్పడతాయి. ఎక్కువ శక్తి ఉన్నవాడికే ఎక్కువ ఓర్పు ఉండాలి. బాగా శక్తివంతుడికి చాలా తక్కువ ఓర్పు ఉందనుకోండి, దాని వలన బాధపడేటటువంటి వారి సంఖ్య ఎక్కువైపోతుంది. అందుకే ఎంత సమున్నత స్థానాన్ని చేరుకున్నాడు అన్నదాన్ని బట్టి ఈ ఓర్పు అనేటటువంటి గుణాన్ని కూడా అంత పెంచుకోవలసి ఉంటుంది. నిజానికి ఆ సహనం లేని వ్యక్తి మిగిలిన గుణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాణించడం కష్టం. ఆయన తనకు తాను అశాంతి కల్పించుకుంటాడు, ఇతరులకు కూడా అశాంతి కల్పిస్తాడు. అందుకే ఆ ఓర్పుల గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. శాంతిశ్చేత్ కవచేన కిం అంటారు. ఓర్పు అనేటటువంటి గుణం ఉన్నవాడికి ఇక ప్రత్యేకంగా కవచం ఉండవలసిన అవసరం లేదు. కవచం దేనికోసం కట్టుకుంటారు అంటే శత్రువుల యొక్క దాడి నుంచి తప్పుకోవడం కోసమని, శత్రువుల వలన ఏ ఉపద్రవం కలగకూడదని, శరీరమునకు ప్రమాదం ఏర్పడకూడదని కవచం కట్టుకుంటారు. ఓర్పు పట్టగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఇక ప్రత్యేకంగా కవచాన్ని కట్టుకోవలసిన అవసరం లేదు. అంటే ఆయన సమస్త ప్రమాదములకు అతీతంగా ఉంటాడు. ఈ ఓర్పు అనేటటువంటి గుణం అంత గొప్ప గుణం. నిజానికి మనందరం తెల్లవారి లేస్తే తిరిగేది భూమి మీద, నడిచేది భూమి మీద, కూర్చునేది భూమి మీద, బ్రతుకుతున్నది భూమి మీద, చిట్ట చివరికి ప్రాణం విడిచిపెట్టిన తరువాత కలిసిపోయేది భూమిలో. ఆ భూమాత మనకి ఎంత ఓర్పుని నేర్పుతోంది. శ్రీరామాయణంలో సీతమ్మని వర్ణిస్తూ హనుమ అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. ఓర్పు అంటే పర్యాయ పదం భూమియే. ఎందుకని అంటే మనందరికీ అన్నం పెడుతున్నటువంటి తల్లి ఆ భూమాత. అటువంటి భూమిని కాల్తో తన్నకుండా, కాల్తో తొక్కకుండా మన జీవితం ప్రారంభము కాదు, మన జీవితము కొనసాగదు. నిజానికి మనం ఆ కాలుతో తొక్కి నిద్రలేస్తాం, కాలుతో తొక్కుతూ భూమి మీద తిరుగుతాం. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా
భూమి అలా ఓర్పు పట్టి ఉన్నది. అంతేకాదు, మనం ఒక శంకుస్థాపన చేయడమో లేకపోతే ఒక శుభకార్యాన్ని ప్రారంభం చేస్తూ పందిరి రాట వేయడమో చేశామనుకోండి, గుణపాన్ని తీసుకుని తల్లి గుండెల మీద పెద్ద కన్నం పెడతాం. మనం అన్నం తినడం కోసం నాగలితో భూమిని దున్నుతాం. అప్పుడు ఆ నాగేటి చాలు వల్ల తల్లికి ఎంత గాయం అవుతుందో. మూత్ర విసర్జన చెయ్యవలసి వస్తే భూమి మీద చేస్తాం, మల విసర్జన చెయ్యవలసి వస్తే భూమి మీద చేస్తాం. ఆఖరికి మనం తిన్నది జీర్ణం కాక వాంతి చేసుకోవలసి వస్తే భూమి మీద చేస్తాం. వాహనంలో వెళ్ళవలసి వస్తే భూమి మీద పెడతాం. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ తల్లి అలాగే ఓర్పు పట్టి ఉంది. పసిపిల్లవాడు తెలిసి తెలియక చేసేటటువంటి తప్పులను అమ్మ ఎలా క్షమిస్తుందో అలా పెద్దవాళ్ళమై చేసేటటువంటి దోషాల్ని కూడా భూమాత అలా సహిస్తోంది. నిజానికి భూమాతకి ఆ సహనం లేదనుకోండి, ఆవిడ అలా ఓర్పు పట్టడం మానేసిందనుకోండి, మనందరి జీవితాలు ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ భూమిని చూసి ఓర్పు పట్టడం అన్నది నేర్చుకోవాలి. శ్రీరామాయణంలో ఈ ఓర్పుకి సంబంధించి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని విశ్వామిత్ర మహర్షి ద్వారా రామచంద్రమూర్తి బాలకాండలో వింటారు. కుశనాభుడు అని ఒక రాజు, ఆయనకి ఘృతాచి వలన 9 కన్యలు జన్మించారు. వాళ్ళు 9 కూడా బహు సౌందర్య రాశులు. వాళ్ళు వివిధ విద్యల యందు నిష్ణాతులు. వాళ్ళందరూ రకరకాల వాద్యాలు మ్రోగించుకుంటూ పాటలు పాడుకుంటూ ఒకనాటి సాయంకాలం వేళ ప్రమదావనంలో తిరుగుతున్నారు. వాయుదేవుడు వాళ్ళ యొక్క అందచందాల్ని చూశాడు. ఆయన వచ్చి ఆ 9 మాట్లాడుతూ అన్నాడు, మీరు మనుష్యకాంతలు. ఈ లోకంలో మనుష్యులకు అందము శాశ్వతముగా ఉండే అవకాశం లేదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు. అలాగే ఆ కాలం ఏం చేస్తుంది అంటే మనుష్యుల యొక్క అందచందాల్ని, ధనాన్ని, యవ్వనాన్ని అన్నింటినీ కూడా కాలం హరించేస్తుంది. ఎందుకని అంటే కాలమును మించినటువంటి శక్తి కలిగినది లోకంలో ఎక్కడుంటుంది? ఎక్కడ ఉండదు. అందుకే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. యవ్వనాన్ని, ధనాన్ని, అందాన్ని అన్నింటినీ కూడా తినగలిగినది ఏది అంటే కాలం. అటువంటి కాలమునందే మనిషి బ్రహ్మపదాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి తప్ప ఏదో అజ్ఞానంతో కేవలం లౌకికమైనటువంటి విషయముల యందు, విషయ సుఖముల యందు మనిషి జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని ప్రబోధం చేస్తారు. అటువంటి కాలము మీ అందాన్ని తినేస్తుంది. మీ 9 కూడా ఒక వయస్సు వచ్చిన తరువాత అందాన్ని పోగొట్టుకుంటారు. అదే వాయుదేవుడు అంటాడు, నాకు మీరు భార్యలు కాగలిగితే మీరు నాకు భార్యలైన కారణం చేత మీ అందం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకని మీరు 9 కూడా నాకు భార్యలు కండి అన్నాడు. అంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని మాట్లాడారు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అన్నారు. ఒక ఆడపిల్లకి ఎవరు భర్తగా ఉండాలి, ఎవరు భర్తగా పక్కకు వచ్చి కూర్చుంటే ఆమె జీవితం క్షేమకరంగా ఉంటుంది అన్నది నిర్ణయించవలసినటువంటి వాడు మా తండ్రి. నీకు ఒకవేళ మా 9 వివాహం చేసుకోవాలని సంకల్పం కలిగితే అది నువ్వు మీ నాన్నగారితో మాట్లాడాలి. అంతేకాని మా నాన్నగారితో మాట్లాడకుండా మాతో ప్రత్యక్షంగా ప్రస్తావించడం మర్యాద కాదు. కాబట్టి మేము వివాహ విషయంలో స్వతంత్రించాం. అంతేకాదు, సనోభర్త భవిష్యతి, ఈ దేశము సనాతనమైన ధర్మమును అనుష్ఠించేటటువంటి దేశము కాబట్టి ఏ స్త్రీ కూడా తన భర్తని తానే నిర్ణయించుకునేటటువంటి రోజు రాకుండుగాక. తండ్రి నిర్ణయించాలి తప్ప, తల్లి నిర్ణయించాలి తప్ప ఏ పిల్లకి ఆ పిల్ల నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని ఆ రోజున కృశనాభుడు, ఘృతాచికి పుట్టినటువంటి ఆ 9 సౌందర్య రాసులైనటువంటి పిల్లలు జవాబు చెప్పారు. వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వక్రంగా తిరిగాడు.
ఆ వక్రంగా తిరిగినటువంటి కారణం చేత వాళ్ళందరి యొక్క సంధిబంధములు సడలిపోయి గూని వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అలా అయిపోయి నేల మీద పడి పాకుతూ వాళ్ళందరూ అంతఃపురంలోకి వచ్చారు. తండ్రి కుశనాభుడు చూశాడు. చూసి, అయ్యో అమ్మ, మీరు ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాడు. వాళ్ళు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. ఆయన అన్నాడు, మీకు గొప్ప తపశ్శక్తి ఉంది కదా, మీరు వాయుదేవుణ్ణి తిరిగి శపించలేదా అని అడిగాడు. వాళ్ళన్నారు, లేదు, మేము తిరిగి ఆయనను శపించలేదు, మేము ఓర్పు పట్టాం అన్నారు. అప్పుడు కుశనాభుడు వాళ్ళ యొక్క ఓర్పుని చూసి సంతోషించి ఒక మాట అన్నాడు. క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మ, లోకంలో ఓర్పు కన్నా గొప్ప గుణం లేదు. క్షమాదానం, నిజానికి ఓర్పు గొప్ప దానం. కుశనాభుడి కుమార్తెలు ఆ ఓర్పు పట్టి ఉండకపోతే తిరిగి వాయుదేవుణ్ణి కానీ శపించి ఉంటే వాయుదేవుడికి ఇబ్బంది ఏర్పడితే తత్కారణము చేత ప్రాణులన్నీ ఎంత ఉపద్రవం జరిగి ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఓర్పు పట్టడం అందరికీ ఎంత సుఖాన్ని దానం చేసినట్టయింది. కాబట్టి ఓర్పు కన్నా గొప్ప దానం లోకంలో లేదమ్మా. క్షమా యజ్ఞ, యజ్ఞము చేత దేవతలు సంతోషిస్తారు. యజ్ఞము చేత మనిషి ఉన్నత లోకములను పొందుతాడు. యజ్ఞము చేత ఇహమునందు కార్యసిద్ధి కలుగుతుంది. యజ్ఞము చేత లోక కళ్యాణం అవుతుంది. ఓర్పు అన్న సుగుణము ఉంటే శక్తివంతులకు అందరికీ ఉండాలి ఓర్పు. ఆ ఓర్పు చేత ఈ 3 ప్రయోజనములు నెరవేరుతాయి. అందుకని ఓర్పుని మించిన యజ్ఞం లేదమ్మా. క్షమా సత్యం హి పుత్రికా, నిజానికి సత్యమనేటటువంటి గుణము ఓర్పేనమ్మా. క్షమా యశ, ఓర్పు పట్టినవాడెవడో వాడు కీర్తివంతుడవుతాడు తప్ప మిగిలిన గుణములు ఎన్ని ఉన్నా ఓర్పు లేనివాడు కీర్తివంతుడు కాలేడు. క్షమా యశ, క్షమా ధర్మ, ధర్మము అంటే అనుష్ఠించవలసినది కదా. అనుష్ఠించవలసినటువంటి గుణముగా ధర్మము పేర్కొనబడినప్పుడు అందులో అత్యుత్తమమైనటువంటిది ఓర్పు పట్టడమే కదా. అందుకే ధర్మము అంటే వేరొకటి కాదమ్మా, ఓర్పు పట్టడమే ధర్మం. క్షమయావిష్ఠితం జగత్, నిజానికి వ్యక్తులు ఓర్పు పట్టణంలోనే ఈ విశ్వమంతా నిలబడి ఉంది. ఎవరి మానాన వాళ్ళు కోపం తెచ్చుకొని ఆ కోపంతో అవతల వారి మీద తెగబడడం ప్రారంభం చేస్తే అసలు ఈ విశ్వం ఎక్కడుంటుంది? అందున శక్తివంతులైనటువంటి వారు ఓర్పుని కోల్పోతే దాని వలన ఎంత ఉపద్రవాలు జరుగుతాయి. అందరికన్నా ఓర్పు అత్యంత ప్రధానం. ఎవరికి అంటే అత్యంత అధికారము కలిగిన వారు, అత్యంత సమర్థులైన వారు, అత్యంత శక్తివంతులు ఎవరుంటారో వారి యందే ఓర్పు ఉండాలి. వారి యందు ఓర్పు లేదనుకోండి, అది ప్రమాదకరమైనటువంటి లక్షణముగా పొటమరించి మిగిలిన గుణములన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. వారి వలన ఎక్కువ ఉపద్రవం జరిగే అవకాశం ఉంటుంది. సామాన్యులకు కూడా ఓర్పు అన్న గుణం ఉండి తీరాలి. ఆ సహనము లేకపోతే చాలా చాలా ప్రమాదం. అందుకే ఆయన అంటాడు, అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా. అమ్మ, నిజానికి స్త్రీలకు గొప్ప ఆభరణము ఆ ఓర్పు. స్త్రీలకే కాదమ్మా, పురుషులకు కూడా, పురుషుడికి కూడా ఓర్పు ఉండాలి. సహనం విషయంలో స్త్రీ పురుష వివక్ష లేదు. ఇద్దరూ ఓర్పు కలిగిన వారై ఉండాలి లోకంలో అంటాడు. ఆ ఓర్పు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ధౌమ్యుడు పాండవులతో అత్యంత సారవంతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు. పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి విరాట నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ఇత పూర్వం ఎవరిని కొలిచి ఎరగనటువంటి వారు. ఇప్పుడు వారు అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవడం కోసమని 1 సంవత్సరం పాటు విరాటరాజు గారిని సేవించవలసి ఉంది. సేవ చేయడం తెలియనటువంటి పాండవులు ఎంత ఓర్పు పట్టి సేవించవలసి ఉంటుందో, ఆ ఓర్పు లేకపోతే, ఆ సహనం పట్టకపోతే, తొందరపడి కోపం వస్తే, పాత కక్షలు ఏవైనా మనసులోంచి పైకి పొటమరిస్తే, అజ్ఞాతవాస నియమము భంగమైపోతే దాని వలన ఎంత ఉపద్రవం ఏర్పడుతుందో గుర్తించినటువంటి ధౌమ్యుడు ఆ సహనం గురించి పాండవులతో మాట్లాడుతూ ఒక చక్కని విషయాన్ని ప్రతిపాదిస్తాడు. ఇది నిజానికి అందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును
అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును జనని ఊరు ప్రదేశంబున ఔర్వుండు దాగుటయును ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండుండు సలుపుటయును వినమే ఇట్లు వడిన వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబల రిపుల అట్లు నీవును ఓర్చికొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. ఓ ధర్మరాజా, లోకంలో కష్టాలు పడని వాళ్ళెవరు? ఓ కష్టం వచ్చిందనో ఓ ఇబ్బంది కలిగిందనో మనిషి ఓర్పుని కోల్పోకూడదు. సర్వసాధారణంగా మనిషికి సహనం పోయేది ఎప్పుడు అంటే 2 కారణముల చేత సహనం పోతుంది. 1 తనకి కష్టం వచ్చిందని, 2 అవతల వారు తప్పు చేశారని. ఈ 2 సందర్భాల్లోనూ కూడా పెద్దలు సహనం పట్టడానికి 2 పరిష్కార మార్గాలు మనకి సూచించారు. అందులో అవతల వారు తప్పు చేశారు అని చెప్పి మనం సహనం కోల్పోయే పరిస్థితి వచ్చిందనుకోండి, మంచిదే, అవతల వారు తప్పు చేశారు నిజమే, నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? అసలు ఏ తప్పు చెయ్యని వాడివా? ఏ తప్పు చెయ్యని వాడివైతే అవతల వారి తప్పుకి నీ సహనాన్ని కోల్పోవచ్చు. నువ్వు తప్పు చేసిన వాడివే, మన చేతులకే మురికంటుకుని ఉండగా అవతల వారి యొక్క బట్ట ముట్టుకుని దులిపే అధికారం మనకెక్కడుంది? కాబట్టి మనము తప్పు చేసిన వాళ్ళమే కాబట్టి ఒకరి మీద సహనం కోల్పోయే అధికారం మనకి లేదు. 2, మనం సహనం కోల్పోతే కోపం వస్తుంది. ఆ కోపము చేత అవతల వారిని సంస్కరించలేం. కానీ ప్రేమ చేత ప్రయత్నం చేస్తే మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. అందుకే సహనము వదలడం చేత వచ్చే కోపము వలన లభించే పరిష్కారం కన్నా సహనాన్ని పట్టి కోపాన్ని వదిలిపెడితే ఏర్పడే ప్రేమ వలన సాధించేటటువంటి పరిష్కారం శాశ్వతమైనటువంటిది. 2, మనకి కష్టాలు వస్తే ఓర్పుని కోల్పోతాం. నిజానికి కష్టపడని వాళ్ళు లోకంలో ఎవరున్నారు? ఎంతటి మహాత్ములు కష్టపడ్డారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని వైద్యులు పరీక్ష చేయడానికి వెడితే ఆయన వాళ్ళ వంక చూసి ఒక మాట అన్నారు, మీరు నా శరీరాన్ని పరీక్ష చేసి నాకు ఏ రుగ్మతలు ఉన్నాయో చెప్పాలని అనుకుంటున్నారు. నాకున్న రుగ్మతలు నాకే తెలుసు. నేను చాలా కాలంగా పాదచారినై సన్యాస ధర్మాన్ని పాటిస్తూ తిరిగినటువంటి కారణం చేత, ఆకలి వేసినప్పుడు నేను ఎప్పుడూ అన్నాన్ని తినని కారణం చేత లోపల నా ప్రేగులు మడతపడిపోయి ఒకదానితో ఒకటి అంటుకుపోయి, ఆ అంటుకుపోయిన కారణం చేత కడుపులో విపరీతమైనటువంటి నొప్పి ఏర్పడుతోంది. 2, నాకు ఒక కన్ను సరిగ్గా కనపడదు అని, అలాగే దంతములకు ఏర్పడిన సమస్య, ఇవన్నీ కూడా ఆయన తనకు ఉన్నటువంటి సమస్యలు తానే ముందు చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి అవతల వారి సమస్యల్ని చిరునవ్వుతో విని పరిష్కారం చెప్పడమే తప్ప తాను సహనం కోల్పోయినటువంటి సందర్భం మాత్రం ఎన్నడూ లేదు. మహాత్ములకు కష్టాలు రాలేదా? రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. భగవాన్ రమణ మహర్షి తిరువణ్ణామలై వారికి సర్కోమా వ్యాధి వచ్చింది. ఎందరో పెద్దలు ఎన్నో రకములైనటువంటి వ్యాధులతో బాధపడ్డారు. శంకర భగవత్పాదులంతటి వారి మీద ప్రయోగం చేస్తే వారికి భంగతర వ్యాధి వచ్చింది. ఎందరో ఎన్నో కష్టములు పడ్డారు. సీతమ్మ కష్టాలు పడలేదా? రాముడు కష్టాలు పడలేదా? ధర్మరాజు గారు కష్టాలు పడలేదా? ఏ కష్టము ఎవరూ పడకుండానే సమున్నత స్థానాలకి చేరుకున్నారా? మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు దేనికి చదువుతారు అంటే, ఆ జీవిత చరిత్ర చదివినప్పుడు ఓ సంఘటనలను పాఠములుగా చేసుకుని వీరు ఇంత స్థాయికి ఎదిగారా అని అర్థమవుతుంది. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చదివితే ఆయనకి ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఆయనకి ఓర్పు రావడానికి చిన్నతనంలో జరిగినటువంటి ఒక్క సంఘటన కారణమైంది. పిల్లలందరూ ఆడుకునేటప్పుడు వాళ్ళు మేపుతున్న గేదెలలో ఒక గేదెని తీసుకొచ్చి ఆ గేదె మీదకి ఎక్కి కూర్చుని అలా తిరిగి వస్తూ ఉండేవారు. అలా తిరిగి రావడంలో నెల్సన్ మండేలా వంతు వచ్చింది. ఆయన ఆ గేదె మీద ఎక్కి కూర్చున్నారు. ఆ గేదెకి ఏం కోపం వచ్చిందో తెలియదు, మిగిలిన వాళ్ళని తిప్పి తీసుకొచ్చింది. ఈయన ఎక్కిన తరువాత భయంకరమైనటువంటి ముళ్ళున్న పొదలోకి తీసుకెళ్ళి ఈయనకి ఆ ముళ్ళు బాగా గీసుకుపోయేటట్టుగా తాను వంగి నడుస్తూ ఈయన్ని ముళ్ళ పొదలో పారేసి ఆ గేదె బయటికి వెళ్ళిపోయింది. స్నేహితులందరూ గబగబా వచ్చి మండేలాని బయటికి లాగారు. అప్పటికే ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయిన కారణం చేత రక్తస్రావం అవుతూ నిప్పితో ఆయన బాధపడుతున్నారు.
చుట్టూ చేరినటువంటి స్నేహితుల్లో కొంతమంది నవ్వుతూ, కొంతమంది బాధతో, అయ్యో ఇదేమిటి గేది ఇంతమంది నెక్కించుకు తిరిగింది, నువ్వెక్కినప్పుడు మాత్రం పట్టుకెళ్ళి ముళ్ళ పొదలో పారేసిందని అడిగారు. అడిగితే ఆయన 2 చేతులు వెనక్కి పెట్టి ఆకాశం వంక తలపెట్టి చూస్తూ ఒక నిమిషం ఆలోచించి అన్నారు, గేది నన్ను ముళ్ళ పొదలో పారేసిన మాట వాస్తవమే, కానీ నాకు ఈ సంఘటన ద్వారా ఒక విషయం అర్థమైంది. మనకి ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి తప్ప అవతల వారు బాధపడేలా ప్రవర్తించకూడదు అని నాకు అర్థమైంది. ఆ గేది నన్ను ఇక్కడే ఎక్కించుకోకపోయి ఉంటే ఇంకొకలా ఉండేది. అది తీసుకెళ్ళి నన్ను ముళ్ళ పొదలో పాడేసింది. జీవితంలో ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే ఓర్పు పట్టాలి తప్ప మన మీద ఎవరైనా ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించినా అది వారు తెలుసుకునేటట్టుగా మన నడవడి ఉండాలి తప్ప మనం అవతల వారు బాధపడేలా ప్రవర్తించకూడదు, ఓర్పు పట్టాలని తెలుసుకున్నానన్నారు. అదే ఆయన జీవితంలో స్వర్ణకిరీటమై నిలబడింది. ఓర్పుకి మారుపేరు నెల్సన్ మండేలా అయ్యారు. కాబట్టి కష్టాలు వచ్చిన వాళ్ళు జీవితంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కష్టాలతో పోలిస్తే నిజానికి మనం పడే కష్టాలు ఏ పాటి? మనిషికి కష్టాలన్నిటిలోకి పెద్ద కష్టం ఏమిటి అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం. శ్రీరామాయణంలో సీతమ్మకి పక్కన కష్టం చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకపోయినా తల్లి తట్టుకోలేదా? మనిషి ఊరట పొందడానికి, మనిషి ఊంచుకోవడానికి, మనిషి జీవితంలో వృద్ధిలోకి రావడానికి పౌరాణిక గాథలు వచ్చాయి. యథార్థముగా జరిగిన విషయములు ఇతిహాసములై మనకి ఋషుల చేత అందింపబడ్డాయి తప్ప అవి కల్పింపబడిన కథలు కాదు. కేవలం కాలక్షేపం చేయడం కోసం చదువుకునేవి కావు. వాటిని చదువుకుని వాటి చేత ప్రభావితులైన నాడు వ్యక్తిత్వం అద్భుతమైనటువంటి రీతిలో తయారవుతుంది. అందుకే అటువంటి ఓర్పు ఏదైతే ఉందో ఆ ఓర్పు పట్టగలగాలి కదా ధర్మరాజా. ఒకనాడు నిషదాద్రియందని విషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఇవాళ మీకు కష్టం వచ్చింది, కానీ ఒకప్పుడు ఇంద్రుడంతటి వాడికి కష్టం వచ్చింది. వృత్రుని సంహారం చేసినప్పుడు అంటుకున్నటువంటి పాపాన్ని తొలగించుకోవడం కోసం ఇంద్ర పదవిని విడిచిపెట్టి నిషదాద్రి అనబడేటటువంటి పర్వత ప్రాంతమనందు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఇంద్రుడు కష్టపడలేదా? అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును సర్వమునందు వ్యాపించి ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడెక్కడ దృశ్యతే శ్రూయతేపివా, చూసేదాంట్లో వినేదాంట్లో అనంతమైన విశ్వమంతా నిండిపోయినటువంటి విష్ణువు ఒకానొకనాడు అదితి కడుపులో పొట్టివాడి రూపంలో వామనమూర్తిగా అయి బయటికొచ్చి చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు లక్ష్మీపతి చెయ్యి చాపి ఆ బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల దానం పుచ్చుకొని త్రివిక్రముడై మొత్తం లోకాలన్నింటినీ కొలిచి మళ్ళీ అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యప్రదానం చేశాడు. కార్యాన్ని సాధించడం కోసం అంతటి శ్రీ మహావిష్ణువు పొట్టివాడై వామనమూర్తి అయి అదితి గర్భంలో అణిగిపోయి సామాన్యుడైనటువంటి మనుష్యుడిలా పైకి రాలేదా? జనని ఊరు ప్రదేశంబునందు అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును. ఒకానొకప్పుడు భృగుపత్ని యొక్క కడుపులో ఔర్వుడనబడేటటువంటి మహర్షి 100 సంవత్సరములు బయట వాతావరణం అనుకూలంగా లేదు, నేను కానీ అమ్మ గర్భంలోంచి బయటికి వెడితే ఉపద్రవం ఏర్పడుతుందని బయటికి రాకుండా అమ్మ తొడలో పెట్టుకుంటే 100 ఏళ్ళు తొడలో ఉండిపోయాడు. అమ్మ యొక్క ఊరు భాగమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకి ఔర్వుడు అని పేరు వచ్చింది. 100 సంవత్సరములు అమ్మ తొడలోనే ఉండిపోయి ఎదురు చూడలేదా? వాళ్ళు సహనం పట్టారు కదా. ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సలుపుటయును. తన ఆర్తి తీరడం కోసమని మార్తాండు ఎంతో ఓర్పుతో ఎదురు చూడలేదా? వినమే ఇట్లు వడిన వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరిట్లు ప్రబల రిపుల నీవును ఓర్చికొనుచు భంగపాటు తీర్చుకొనుము. ఓ ధర్మరాజా, ఓర్పు పట్టడం మొట్టమొదట రావాలి. ఓర్పు పట్టిన వాళ్ళందరూ విజయాన్ని సాధించారు కదా, నువ్వు కూడా ఓర్పు పట్టడం నేర్చుకోవాలి. అంతేకాని ప్రతి చిన్నదానికి మనిషి హతాశుడైపోయి దిగులు పడిపోయి
చేతిలోంచి జారిన మట్టి ముద్ద ఎలా అయితే కింద పడిపోయి నేలని అంటుకుపోయి ఇంకా పైకి లేవలేదో అట్లా అయిపోయేటటువంటి లక్షణాన్ని పెంచుకోకూడదు. మనిషి నిత్యోత్సాహంతో ఉండాలి అని చెప్తూ ఆ ఓర్పు అన్ని గుణములకు కూడా మూలకందము. ఆ ఓర్పు అంత గొప్పది. అయితే ఈ ఓర్పులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఒక వ్యక్తి సహనం పడితే కొంతమంది ఏమంటారంటే అది ఆయన చేతకానితనం అంటారు. చేతకానితనమని అవతల వాళ్ళన్నా అప్పుడు కూడా ఓర్పు పట్టగలగాలంటే అది చాలా గొప్ప విషయం. అందుకని క్షమించువారిగని చాలమి వెట్టిదురు అయినంతలంప అనూన క్షమయ కడుమెరయుతొడవు. ఆ ఓర్పు పట్టినటువంటి వాడిని చూసి చాలామంది చేతకానివాడు అంటున్నా ఆయన నిజానికి చేతనైన వాడైనా ముందుకొచ్చి అవతల వారి పట్ల ప్రతీకార బుద్ధితో ప్రవర్తించకుండా తన ఓర్పు నుంచి తాను జారిపోకుండా నిలబడగలగడం ఉన్నదే అది సామాన్యమైన విషయం కాదు. అది పైకి కనపడని గొప్ప ఆభరణం. భూషణం పెట్టుకుంటే శరీరము యొక్క రూపము మరింత ద్విగుణీకృతమవుతుంది, కొత్త అందం వస్తుంది. నిజానికి కనపడనటువంటి గొప్ప భూషణం ఏది అంటే, మెరిసేటటువంటి ఆ ఆభరణం ఏది అంటే, అవతల వారు చేతకానివాడు అన్నా సరే ఓర్పుని కోల్పోకుండా నిలబడగలగలం. ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదాని, చాలా ఉత్తముడు అని అనిపించుకోవాలనుకున్న వాళ్ళు ఆభూషణాన్ని పెట్టుకుంటారు. చాలా అందంగా ఉన్నాడు అనిపించుకోవాలంటే అంత గొప్ప భూషణాన్ని పెట్టుకున్నట్టు, చాలా గొప్ప భూషణాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, అందరి దృష్టి అటువైపుకి తిరుగుతుంది. అబ్బా ఆయన ఎంత పెద్ద ఆభరణం పెట్టుకున్నాడో, ఎంత బాగున్నాడో అంటారు. అట్లా లోకంలో ఉత్తముడు అని అనిపించుకోవాలనుకున్నటువంటి వారు ప్రయత్నపూర్వకంగా ధరించవలసినటువంటి ఆభరణం ఏది అంటే, అవతల వారు చేతకానివారు అని అంటున్నప్పటికీ కూడా దాని చేత ప్రభావితుడై విడిచిపెట్టేయకుండా తాను పట్టిన ఓర్పు యందు తాను నిలబడగలిగినటువంటి స్థితప్రజ్ఞత కలిగిన వాడెవరో వాడు ఉత్తముడు. అందుకే అన్యాపదేశంగా విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. నిజానికి ధర్మరాజు గారి శక్తి ఎంత గొప్పది. పక్కనున్నటువంటి భీమార్జున నకుల సహదేవులు సామాన్యుల అంతా ఒకెత్తు, కృష్ణ పరమాత్మ ఒక్కరూ ఒకెత్తు. సాక్షాత్ పరిపూర్ణావతారం భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మయే వాళ్ళకండగా ఉన్నాడు. అయినా కూడా తొందరపడి యుద్ధానికి రాకుండా రాయబారం పంపితే అంత జాగ్రత్తగా విని తాను రాయబారిని పంపి తండ్రి చేసేటటువంటి నిర్ణయం కోసం అంత ఎదురు చూస్తూ అంత గౌరవంతో నిలబడగలిగాడు అంటే అది ఉత్తమ రూపం, అది ఉత్తమ లక్షణం. కాబట్టి ధర్మరాజు యొక్క గొప్పతనం ఏమిటో పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయవయా ధృతరాష్ట్ర మహారాజా. అది తెలుసుకోకపోతే అటువంటి ఉత్తముడైన వాడి జోలికి వెళ్ళినందుకు నీ వంశం క్షయమైపోతుంది. ఓర్పు పట్టాడు కదా అని చేతకాని వాడు అనుకుని ఆయన జోలికి ఎడతావేమో. ఆయనే ఓర్పు వదిలిపెట్టి కోపించిన నాడు ఇక యువతల వైపు నిలబడడానికి ఎవరు ఉండరు. కాబట్టి ఆ గుణము యొక్క ప్రభావాన్ని, ఆ గుణము యొక్క శక్తిని నువ్వు సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యని ప్రత్యక్షంగా ధార్తరాష్ట్రులకు ధర్మరాజుకు సంబంధించినటువంటి అన్వయంగా మాట్లాడుతూ, పరోక్షంగా దేశకాలములతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి జీవితంలో తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి గుణము సహనము అని ప్రతిపాదన చేస్తూ విదురుడు చెప్పినటువంటి పరమాద్భుతమైన హితవాక్కు. అలాగే తరువాత అంటాడు, చెల్లియుండి సైరణ చెయ్యునతడు పెదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పి రారియులు కురువరీణ్య అంటాడు. అసలు లోకంలో ఎవరు పుణ్యపురుషులు అని ఆలోచించవలసి వస్తే 2 లక్షణములు కలిగిన వాడెవరో ఆయన పుణ్యపురుషుడు. ఏవి ఆ లక్షణాలు అంటే, చెల్లియుండి సైరణ చెయ్యునతడు. సహనమునకు కొనసాగింపుగానే మాట్లాడుతున్నాడు. తనకి శక్తి ఉంది. నిజానికి తన పట్ల అపకారం చేసినవాడెవరో, తన పట్ల దోషం చేసినవాడెవరో, తనకి హాని చేసినవాడెవరో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కష్టమేం కాదు. ఆయన ప్రతీకారం తీర్చుకోగలడు. కానీ ప్రతీకారం తీర్చుకోగలిగి ఉండి, శక్తి ఉండి కూడా
సహనం పట్టి తొందరపడి అవతలవాడికి అపకారం జరగకుండా తాను కాపాడుతూ అవతలవాడు మారతాడేమోనని అవకాశం ఇవ్వగలిగిన వాడు ఉంటాడే వాడు పుణ్యపురుషుడు. తప్ప ఇతరమైన గుణముల చేత పుణ్యపురుషుడు అని నిర్ణయిస్తారు అని అంటలేదు విదురుడు. పుణ్యపురుషుడు అవడానికి ప్రధాన లక్షణం ఇదయ్యి ఉండాలి. చెల్లియుండియు సైరణ చెయ్యునతడు. రామాయణంలో సీతమ్మ ఆ వచ్చినటువంటి రావణాసురుడితో మాట్లాడుతూ అంటుంది, వధంచా నిశ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగతవత్సవ అంటుంది. నిజానికి రాముడు రావణాసురుణ్ణి చంపేయాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. అది ఆయనకి కష్టమేం కాదు. ఒకప్పుడు రామరావణ యుద్ధం జరుగుతుండగా బడలిపోయి రావణాసురుడు దొరికిపోయాడు రాముడికి. అయినా అవకాశం ఇచ్చాడు. మనిషిని చంపేయడం కాదు గొప్ప, మనిషి మనసు మార్చడం గొప్ప. మనిషి మనసు మారాలి. దానికోసం నేడు పోయి రేపు రమ్ము అన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమైనా మారుతాడేమో. ఇంతమంది మరణించాడు, తమ్ముడు పోయాడు, కొడుకు పోయాడు, సైన్యం పోయింది. ఇంతమంది మరణించిన తర్వాత నాకెందుకు ఈ మంకుతనం అని కామం వదిలిపెడతాడేమో చూద్దామని అవకాశం ఇచ్చాడు. అయినా మారకపోతే ఇక ఇంతకన్నా మార్గం లేదు అని చెప్పి అప్పుడు సంహరించాడు తప్ప నిజానికి రాముడు ఎంత అవకాశం ఇచ్చాడు. అదే అంటుంది సీతమ్మ, రాముడు శరణాగత వత్సలుడు. నీ తప్పును అంగీకరించి ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నాది దోషమైంది, నన్ను మన్నించండి అని అనగలిగితే వెంటనే నువ్వు చేసిన దోషాన్ని మరిచిపోయి అంగీకరించి నువ్వు చేసినటువంటి తప్పుని క్షమించగలిగినటువంటి ఉదారుడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. రామా నేను నీవాడను అని ఎవరన్నాడో అటువంటి వాడిని అందరినీ కూడా నేను పట్టి కాపాడతానన్నాడు. అయినప్పుడు రావణాసురుడు నిజంగా ఆ మాట రాముడి దగ్గరికి వెళ్ళి అని ఉంటే రాముడు నిస్సందేహంగా కాపాడి ఉండేవాడు. ఆ మాట అనలేకపోతే అప్పుడు రాముడు యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. నిజానికి రాముడికి శక్తి సరిపోక రావణ సంహారం చేయడానికి ఆయన శక్తి లేనివాడయ్యుండా ఆయనే బయలుదేరి వస్తే హనుమ రాయవారం చెప్తూ అంటారు భాస్కర రామాయణంలో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాధిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ రిఖండన చెడ్డకాండములంటారు. ఆ రాముడే నిజంగా అక్షయ బాణతూణీరములలోంచి బాణములను తీసి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు యొక్క వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టబడినటువంటి ఆ రామబాణములు అగ్నిని కక్కుతూ వచ్చి కాంచనలంక మీద పడిపోతే తట్టుకుని నిలబడగలిగినటువంటి వీరుడెవరు? అంతటి విలుకాడయ్యుండి, అంతటి ధనుర్విద్యా పారంగతుడయ్యుండి, అంత ఓర్పు పట్టాడే, అన్ని కష్టాలు పడ్డాడే. ఆ ఓర్పుకున్న గొప్పతనం అదే. తను ఎంత నలుగుడు పడినా అవతల వారిని బాధ పెట్టకుండా తాను ఆ బాధ పడుతూ లోకాన్ని కాపాడగలగడం. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలి అంటే, చెరుకు కర్రని కత్తి పెట్టి నరికి ఆ కత్తి మీద వేలుతో అంటుకున్న తడిని నాలుక మీద రాసుకుంటే తీయగా ఉంటుంది. కత్తి పెట్టి నరికిన, పళ్ళ మధ్య పెట్టి కొరికిన, మరలో పెట్టి తిప్పిన చెరుకు కర్ర తీయటి వాసన తీయటి రుచితో కూడిన ద్రవాన్ని వదిలిపెడుతుంది తప్ప నన్నింత బాధ పెట్టారు అని చెప్పి చెరుకు కర్ర చేదు రసాన్ని విడిచిపెట్టదు. ఓర్పు పట్టడం మహాత్ముల యొక్క లక్షణం. వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, కానీ అది తమకు తగిన విషయమేనా, వాళ్ళు అలా ఉంటే తమకు అప్రతిష్ట రాదా అని కూడా చూడకుండా అందరినీ ఆదరించగలగడం వాళ్ళ గొప్పతనం. చందనపు వృక్షం ఉందనుకోండి, గంధపు చెట్టు. ఆ గంధపు చెట్టు యొక్క తొర్రలో పాములు పడుకుంటాయి. ఆ గంధపు చెట్టు యొక్క పువ్వుల మీద భ్రమరములు వాళ్తాయి. ఆ చెట్టు పైన గూళ్ళు కట్టి పక్షులు ఉంటాయి. అంటే అంత గొప్ప చందనపు చెట్టు. దాని నెత్తి మీద పక్షులు, దాని పువ్వుల మీద తుమ్మెదలు, దాని పాదాల దగ్గర నాగుపాములు. అయినా అది కదలకుండా అలాగే ఉందా లేదా?
పర్వతాల మీద పెద్ద పులులుంటాయి, ఏనుగులుంటాయి, అరణ్యాలుంటాయి. ఆఖరికి అంత గొప్ప పర్వతానికి బొర్రు చేసి లోపలికెళ్ళి నివసించే ఎలుకలుంటాయి. అయినా కొండ ఓర్పు పడుతోందా లేదా? సముద్రం దగ్గరికి వెళ్ళి అలా నిలబడితే కెరటం వచ్చి కాళ్ళు కడుగుతుంది. తెలియక ఇంత సముద్రుడు నా కాళ్ళు కడిగాడన్నా నవ్వి ఊరుకుంటాడు తప్ప పొంగి పొరలి వచ్చి అన్నవాణ్ణి లోపలికి తీసుకుపోడు సముద్రుడు. ఓర్పు పట్టుతోంది కాబట్టి లోకం, పంచభూతములు ఈ లోకం నిలబడింది. ఎవరికి వారు ఓర్పు తప్పితే? అందుకే ఓపిక ఉండి శక్తి ఉండి కూడా అవతల వాడి అమాయకత్వాన్ని గమనించి వాడు తెలియక ప్రవర్తిస్తున్నాడు, తెలిసి నేను ఓర్పు వదిలిపెడితే అని తెలుసుకుని ఎవడు నిలబడ్డాడో వాడు పుణ్యపురుషుడు. వాడా చిలీలి కట్ట దాటిపోతే, వాడా ఓర్పుని వదిలిపెట్టేస్తే లోకం ఏమైపోతుంది? ఎంత భగవంతుని యొక్క ఓర్పు! నిజానికి ఆయన కన్నా ఓర్పు ఉన్నవాడు ఎవరుంటాడు? ఎన్ని జన్మలు ఇస్తున్నాడు, ఎన్ని శరీరాలు ఇస్తున్నాడు, ఎన్ని గ్రంథాలు, ఎంతమంది గురువులు, ఎంత బుద్ధి నేర్పేవారు, ఎన్ని విషయాలు. మారతాడేమో, పుణ్యం చేసుకుంటాడేమో, భగవంతుడి వైపుకి అడుగులు వేస్తాడేమో, జీవితాన్ని వాడికి వాడు దిద్దుకుంటాడేమో, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి ఆ శక్తి ఉండి కూడా అవతల వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళని రక్షించాలనేటటువంటి విషయంలో కృతకృత్యుడై తన ఓర్పు దాటకుండా నిలబడిన వాడున్నాడే వాడు నిజానికి పుణ్యపురుషుడు. అందుకే చిల్లియుండియు సైరణ చెయ్యునతడు. స్పష్టంగా తెలిసిపోతోంది విదురుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షంగా ధర్మరాజు గురించి. ధర్మరాజు తలుచుకుంటే యుద్ధానికి రాలేడా? భీముడు తలుచుకుంటే దుశ్శాసనుడిని చంపేయలేడా? దుర్యోధనుడి తొడలు వెరగొట్టేయలేడా? ఎందుకంటే అప్పటికే మైత్రేయ మహర్షి శాపం ఉండనే ఉంది కదా. కానీ అర్జునుడు తలుచుకుంటే అంతమంది దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత సంపాదించినటువంటి అస్త్రబలం చేత ఆ కౌరవుల్ని ఇబ్బంది పెట్టలేడా? ఇంతమందితో కలిసి వెళ్ళి ఇంతకుముందు యుద్ధం చేసిన వాళ్ళు ఎలా అయితే కౌరవుల్ని పడగొట్టగలిగారో అలా సంధి లేకుండా, రాయబారం లేకుండా యుద్ధానికి కవ్వింపుతో వెళ్ళలేడా? వెళ్లకుండా ఓర్పు పడుతున్నాడు అంటే, శక్తి ఉన్నా అలా ఎదురు చూస్తున్నాడు అంటే, 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అంటున్నాడు అంటే అది చేతకానితనం కాదు. చెల్లియుండియు సైరణ చెయ్యునతడు. ఆయనకి శక్తి ఉండి కూడా అవతలవాడు దోషం చేస్తున్నాడని తెలిసి కూడా ఉపేక్షించాడు, ఓర్పు పట్టాడు. అలా ఓర్పు పట్టకపోతే అసలు లోకం ఎక్కడ నిలబడుతుంది? అంతటి అగ్నిహోత్రుడు వంట చేసి పెట్టడమా మనకి? అంతటి అగ్నిహోత్రుడు స్వాహాకారంతో మనం పదార్థం ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళి హవ్యవాహనుడై హవిష్యాన్ని ఇవ్వడమా? పితృదేవతలకి కవ్యాన్ని ఇవ్వడమా? ఎవరికి వారు తమ తమ స్థాయిలో ఎంత గొప్పవారైనా ఓర్పు పట్టి ఉపకారాలు చేస్తున్నారు. అయినప్పుడు ఇన్ని చూసి తెలుసుకోవలసినటువంటి మనిషి తెలుసుకోకపోతే ఎలా? అవతల ధర్మరాజు గారి యొక్క గొప్పతనం ఎంతటిదో తెలుసుకోవలసినటువంటి వాడివి, దుర్యోధనుడి యొక్క చౌకబారుతనం ఎంతటిదో తెలుసుకొనవలసిన వాడివి, తెలుసుకోకపోతే ఎలా ధృతరాష్ట్ర మహారాజా? కాబట్టి ధర్మరాజు పుణ్యపురుషుడు. పుణ్యం ఎక్కడుందో అక్కడ శుభ పరంపరలు ఉంటాయి. కాబట్టి శుభం అంటే విజయం ఎవరికి ఉంటుంది? ధర్మరాజుకు ఉంటుంది. ఆ గుణం లేనే లేదు కదా, ఆ ఓర్పు లేనే లేదు కదా మీకు. ఆ ఓర్పు లేనప్పుడు శుభం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే? కాబట్టి చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి నిచ్చునతండు, పుణ్యపురుషులని చెప్పి రార్యులు కురువరీణ్య. తాను పేదవాడు కావచ్చు, తాను లేనివాడు కావచ్చు, కానీ నా దగ్గరే ఉంది పెట్టడానికి, అండం కాదు. నా దగ్గర లేకపోవచ్చు, కానీ అయ్యో నా కోసం వచ్చారు, వీళ్ళకి నేనేం పెట్టానని ఆర్తి పొందినవాడు ఉంటాడే, తనకున్నదే పెట్టినవాడు ఉంటాడే, వాడు పుణ్యపురుషుడు. చాలా ఉంది కాబట్టి పెట్టినవాడు కాదు, ఏమీ లేకపోయినా తనకున్నది పెట్టినవాడు ఉన్నాడే, వాడు పుణ్యపురుషుడు. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేద పరిషత్తు నిర్వహిస్తున్నారు. ఆయన ఏదైనా చాలా చాలా ఉత్కృష్టమైన కార్యము చేస్తే పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర విరాళాలు పుచ్చుకోవడం ఒక్కటి చేసేవారు కాదు. ఏదో కోట్లకి పడగలెత్తిన వారిని పిలిచి వాళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ ఇస్తూ ఉండడం,
వాళ్ళకి ఆశీర్వచనాలు చేస్తూ ఉండడం, వాళ్ళని దగ్గర పెట్టుకుంటూ ఉండడం, మిగిలిన వాళ్ళని చులకనగా చూస్తూ ఉండడం ఆయన ఇప్పుడు చేసేవారు కాదు. అందుకు కాదు నిజమైన సన్యాసిని కీర్తింపబడ్డారు. ఆయన అందరికీ అవకాశం ఇచ్చేవారు, పుణ్యం చేసుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వాలని. అందులో ఆ రోజులలో మద్రాసు నగరం నుంచి ఒక రిక్షా తొక్కే వ్యక్తి స్వామివారికి మనీ ఆర్డర్ అన్న పద్ధతి ద్వారా డబ్బు పంపించాడు. ఆయన పంపించినటువంటిది ₹1 ఆ రోజుల్లో. ఆ రూపాయి పంపిస్తూ ఆయన ఆ వ్రాయడానికి చోటున్నటువంటి చోట విషయాన్ని రాశాడు. స్వామి, మీరంటే నాకు ప్రాణం, మీరు చెప్పినట్టుగా బ్రతుకుతున్నవాడిని, మీరు చేస్తున్న కార్యానికి నేను విరాళం ఇవ్వాలి అనిపించి ₹1 పంపుతున్నాను. నేను వచ్చి ఇవ్వాలనుంది, నేను వచ్చి మీ దర్శనం చేసుకోవాలనుంది, మీకు నమస్కరించాలనుంది. కానీ నా దగ్గర ఉన్నదే ఈ ₹1 ఇవ్వడానికి, కష్టపడి సంపాదించినది. ఇప్పుడు నేను ఇది పెట్టుకుని కంచొస్తే మీకు నమస్కారం చేయగలనంతే, కానీ ఒక ఉత్తమమైన కార్యానికి నేనేమి ఇవ్వలేను. అందుకే మనసులోనే మీకు నమస్కరించి నేను ఈ ₹1 మీకు పంపిస్తున్నానని పంపించాడు. ఏమీ దాచుకోని మహాస్వామి ఆ కాగితం ఒక్కటి దాచుకుని అందరికీ చూపిస్తూ ఉండేవారు. చూడండి అతను ఎంత ధన్యాత్ముడో అని. అంటే తనకి లేదు అని ఇవ్వకపోవడం కాదు, తనకి ఉంది అని ఇవ్వడం కాదు, తనకి లేకపోయినా వచ్చిన వాడికి పెట్టినవాడు ఉన్నాడే, తన దగ్గర ఏముంటే అదే పెట్టినవాడు, వాడు ధన్యాత్ముడు. నిజానికి ఆ గుణం ఎవరిది? ధర్మరాజు గారిది. ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఎందరో బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. కొన్ని వేల మంది వెళ్ళిపోతే ధౌమ్యుణ్ణి అడిగారు, ఇంతమందికి నేను అన్నం ఎలా పెట్టను, వాళ్ళు అన్నం తినకపోతే నేను ఎలా తట్టుకోనని. అన్నప్రదాత ఆదిత్యుడు సూర్యభగవానుడిని ఉపాసన చేయమన్నాడు ధౌమ్యుడు. గంగానది జలాలలో నిలబడి సూర్యుడిని ఉపాసన చేశాడు. ఆ సూర్యభగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర వలన ప్రతిరోజు బ్రాహ్మణులందరికీ అన్నం పెడుతుండేవాడు. తనకి లేదు అని పెట్టనివాడు కాడు, తనకి ఎంత ఉన్నదో అది పెట్టినవాడెవరో వాడు గొప్పవాడు. తనకేమీ లేకపోయినా తనకే లేదు అయినా తనకేముందో అది పెట్టేసిన వాడెవరో వాడు కదా నిజానికి గొప్పవాడు. ఉండి పెట్టడం కన్నా లేక పెట్టడం గొప్ప. అందుకే శంకరాచార్యుల వారు ఎవరి కోసం చేశారు కనకధారాస్తవం అంటే, తినడానికి ఏం లేదు కానీ ద్వాదశి, ఆ ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి అంటే ఉసిరికాయ ఉండాలి. ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది ఇంట్లో, అంతే. ఆ ఉసిరికాయ ఉన్నటువంటి ఇంటి యజమానురాలైనటువంటి పేద బ్రాహ్మణి ఇంట్లో ఉంది. ఆయన ఎక్కడికో వెళ్ళాడు తేవడానికి పదార్థం వండుకోవడానికి. అసలు ఆయన తెస్తే తప్ప వండుకోవడానికి ఏం లేదు. ఆ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారి శంకరులు. ఆమె అంతటి తేజోమూర్తి అయిన బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడితే, అయ్యో నేను ఏ భిక్షా వెయ్యలేకపోతున్నాను అని తత్తరపడిపోయి బ్రహ్మచారిని సన్యాసిని ఆదరించడానికి గృహస్థు ఉన్నాడు. నేను ఆయనకి భిక్ష ఇవ్వలేకపోతే నా ఆశ్రమం ఎందుకు, నా జీవితం ఎందుకని ఆమె ఎంతో ఆందోళన చెంది ఇంట్లో ఉన్నటువంటి ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి శంకరాచార్యుల వారి చేతిలో వేసేసింది. ఆమె పేదరికానికి ఆయన కళ్ళు చెమర్చాయి. ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆమెకు బంగారు ఉసిరికలు వర్షించింది. తనకి లేకపోయినా ఆ ఉన్నదేదో దాన్నే ఇతరులకు పెట్టిన వారు ఉంటారే, అది పెద్ద మనసు కదూ, అది సామాన్యమైన మనసా? డొక్కా సీతమ్మ గారు ఆఖరికి తన ఐశ్వర్యం అంతా అయిపోయినా కూడా ఇక తను తినడానికి కూడా ఏమీ లేదు. భర్తగారు ఇక ఏమీ లేదు, నువ్వు ఇలా నిరతాన్నదాతవై అన్నదానం చేసేశావు, ఇక మనకేం లేదు డబ్బు అన్నారు. పోన్లేండి పరమేశ్వరుడు ఇస్తారంది ఆవిడ అని అన్నం పెట్టేసింది. ఆ రోజు ఆయన దిగాలుగా పొలానికి వెళ్ళారు. వెళ్ళి ఆ పొలం దున్నుతుంటే కంగున చప్పుడు వచ్చింది. రోజు దున్నే పొలమే, ఇదేడు కొత్తగా చప్పుడు వచ్చింది అనుకున్నారు. చూస్తే భూమిలో బిందెలు దొరికాయి. ఆ బిందెలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాటిలో ద్రవ్యం దొరికింది. దానితో మళ్ళీ తిరిగి అన్నదానం చేశారు. పరమేశ్వరుడు అనుగ్రహించాడంతే. ఆ తల్లి ఆఖరి ఊపిరి వరకు అన్నం పెడుతూనే ఉంది. ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టిన రోజున ఆవిడ యొక్క ఆత్మ బంగారు రంగులో మిరిసిపోతూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే
అమలాపురం, ఇందుపల్లి అటువైపు సాయంకాలం వేళ సంధ్యావందనం చేసుకుని బయట కూర్చున్నటువంటి బ్రాహ్మణులు చూసి ఇప్పుడున్నంతగా అప్పుడు ప్రసార సాధనాలు లేవు కదూ, ఎవరో మహితాత్ములో మహాత్మురాలో శరీరం విడిచిపెట్టిందదిగో ఆ వన్నెలీనుతూ వెళ్ళిపోతోంది ఆత్మ అని వాళ్ళందరూ నమస్కారం చేశారు. డొక్కా సీతమ్మ గారు పెట్టి తరించలా, ఆఖరికి కడుపు నిండా ఉందమ్మా అంటే చేతిలో చింతకాయ పచ్చడి రాసి పంపిస్తుండేవారు. రంతిదేవుడు మహానుభావుడు, ఆయన తినడానికేమీ లేదు, తాగడానికి మంచినీళ్ళున్నాయి. అప్పటికైన తిని తాగి నెలలైంది. ఆ మంచినీళ్లు తాగుదాం అనుకుంటుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. ఆకలితో తాళలేకపోతున్నాను, నాకేమైనా పెట్టమన్నాడు. ఆయన మంచినీళ్ళున్నాయి తాగు అనలేదు, తను పెట్టలేకపోతున్నది ముందు చెప్పారు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రంథనమాన్పి, వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అని ఆ ఉన్న నీళ్ళు ఆయనకి ఇచ్చేశారు. దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు, అనుగ్రహించారు. పిట్టుగుణం మనిషిని కాపాడుతుంది. ఇక్కడ దాచుకున్నది ఇక్కడే, ఇక్కడ ఇలా పెట్టిందేదో అదే పుణ్యమై వెంటొస్తుంది. తనకి లేకపోయినా ఉన్నదే నలుగురితో పంచుకు తిన్నవాడు ఇంకొకరికి పెట్టాలని తాపత్రయంతో ఉండాలి అంటే ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒక్కటే అని అవతలవాడి బాధ తన బాధగా భావించగలిగిన వాడెవరో వాడే పెట్టగలడు తప్ప, నా కడుపు నిండితే చాలు, నేను బాగుంటే చాలు, అవతలవాడు ఎంత ఆకలి కేకలేసి కళ్ళు తిరిగి పడిపోయినా నాకు సంబంధం లేదనుకోగలిగినటువంటి కఠినాత్ముడు ఎవరికీ ఏమీ పెట్టలేడు. వాడు ఉన్నవాడేమో కానీ పెట్టగలిగినవాడు కాదు. పెట్టగలిగిన వాడెవరు అంటే ఆ ప్రేమాస్పదమైనటువంటి మనసు కలిగిన వాడెవరో వాడు పెట్టగలడు. అందుకే అలా పెట్టిన వాడెవరో వాడు చిరంజీవి అయి నిలబడిపోతాడు తప్ప, నిజానికి దాచుకున్న వాళ్ళందరూ తమ వెంట పట్టుకెళ్ళారా. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబురోడు, పొందుగా మెరుగైన భూమిలోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీ గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయేది లేదు. లక్షాధికారైనా ఉప్పు వేసిన అన్నం తినాలి తప్ప, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. లక్షాధికారి అయితే మెరుగు బంగారం మిగుతాడా ఏమి? వాడు మాత్రం ఉప్పు కారం అన్నమే తినాలి. ఆఖరికి దాచుకున్న తేనెటీగల దగ్గర ఉన్న తేనె ఇతరులు తీసుకుపోయారు. కానీ ఎవడు ఇంకొకడికి పెట్టడం అలవాటుగా ఉన్నాడో వాడు పుణ్యాత్ముడై ఉన్నతమైనటువంటి జన్మలు పొందుతున్నాడు. వాడు చేసిన పుణ్యం వాడిని కాపాడుతోంది. కాబట్టి లోకంలో ఎవరి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అంటే ఇచ్చిన వాడి పేరు నిలబడుతుంది. ఇది నాది అని చెప్పిన వాడి పేరు నిలబడేది కాదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఒకడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతాడా గట్టిగా ఎప్పుడైనా? అంత సమయం ఉంటుందా ఆయనకి అని అడిగాడు. అసలు భగవంతుడు ఎప్పుడూ పకపక పకపక నవ్వుతూనే ఉంటాడన్నారు పరమహంస. అంటే ఆయన అన్నాడు, అదేమిటి, ఎందుకు ఆయన నవ్వుతూ ఉంటాడని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, ఈ భూమి మీదకి కొన్ని కోట్ల మంది వచ్చారు, మేము రాజులం అన్నారు, ఇవి మా సరిహద్దులు అన్నారు, ఇవి మా రాజ్యాలు అన్నారు, ఈ పొలం నాది అన్నాడు, ఈ స్థలం నాది అన్నాడు. అలా అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ భూమి అలాగే ఉండిపోయింది. మళ్ళీ కొత్తగా ఓ కొలవడానికి ఒక పెద్ద తాడు పట్టుకొని ఈ స్థలం నేను కొనుక్కుంటున్నానని చెప్పి మళ్ళీ కొలతలు వేసుకునే వాడిని చూసి భగవంతుడు పకపక నవ్వుతూ ఉంటాడు. ఇలా కొలతలు వేసిన వాళ్ళు అందులోనే కలిసిపోయారు కొన్ని కోట్ల మంది. మళ్ళీ కొలతలు వేసుకోవడానికి వీడోడు బయలుదేరాడు రా అని నవ్వుతూనే ఉంటాడు. రోజు కొలతలు వేసుకుంటూనే ఉంటారు, ఆయన చూసి నవ్వుకుంటూనే ఉంటాడు. ఇలా వేసిన వాళ్ళందరూ ఇందులోనే ఉన్నారు రా అని. కారే రాజులు రాజ్యముల్ గెలవరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములయ్యీరే కోర్కెలు, వారలం తలపరే కాలమున్ భార్గవ అంటారు భాగవతంలో. ఈ లోకంలో ఎవరి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అంటే తనకి ఉన్నది పెట్టిన వాడెవరో వాడి పేరు చెప్పుకుంటారు. డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పుకుంటారు.
ఇప్పటికీ ఆవిడ పేరు చెప్తే మహాతల్లండి అన్నపూర్ణ అంటారు. ఇప్పటికీ ఆవిడ అన్నదానం చేసినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు చూసి నమస్కారం చేసి వస్తుంటారు. అంత గొప్ప తల్లి. కాబట్టి ఒకరికి పెట్టడం గొప్ప, పెట్టడం గొప్పలో కూడా ఈ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి లేదని పెట్టరు. నా దగ్గర ఉన్నదాన్ని పెట్టి పుణ్యం సంపాదించుకోవడానికి నాకు అవకాశం భగవంతుడు లేనివాడిగా వచ్చి నన్ను ఉద్ధరిస్తున్నాడని పెడతారు. అంతేగాని వాడికి లేదు నాకుంది కాబట్టి నేను వాడికి ఇస్తూ ఓ నిశ్చల చిత్రం తీసుకుని ఇంట్లో పెట్టుకొని 10 మందికి చూపించుకొని దినపత్రికలో వేయించుకోవడానికి ఇవ్వరు. దేనికి ఇస్తారు అంటే నా దగ్గర ఉన్నది ఇక్కడే ఉండిపోతుంది. పుచ్చుకునేవాడు ఉండాలి కదా. నేను పంచెల చాపు ఇవ్వాలనుకోండి, ఆ పంచెల చాపు పుచ్చుకునేవాడు ఉండాలి. పంచె కట్టుకోవడానికి వస్త్రం లేనివాడి రూపంలో భగవంతుడే వచ్చి నాకు పంచిచ్చి నా దగ్గర పంచె ఆయన పుచ్చుకొని పంచిని పుణ్యంగా మార్చి వచ్చే జన్మలో ఈ జన్మలో తదితర జన్మలలో నాకు వస్త్రాలకి లోటు లేకుండా చేస్తున్నాడు. పుచ్చుకోవడానికి పరమేశ్వరుడు పుచ్చుకునేవాడిగా రాకపోతే ఉన్నా ఎవడికి పెడతావు, ఎవడికి ఇస్తావు? నువ్వు ఇవ్వాలి అంటే భగవంతుడే రావాలి మళ్ళీ పుచ్చుకునేవాడిగా. అందుకే ఈ దేశంలో ఇచ్చేవాడు గర్వంతో ఇవ్వడు, పుచ్చుకునేవాడి కాళ్ళు కడిగి ఇస్తాడు. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల నేల ధారపోయాలి అంటే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధి త్రిపాదస్య ధరణిం దాస్యామి ఎంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసే భువనం ఆశ్చర్యమం పొందగా అని అంటారు పోతన గారు భాగవతంలో. ఆ వామనమూర్తి యొక్క కాళ్ళు కడిగి చేతులు కడిగి దీని చేత భగవంతుడు ప్రీతి పొందుగాక అని ఆ 3 అడుగుల నేల ధారపోసి పంపించాడు. మనం ఏదైనా ధారపోస్తున్నాం అనుకోండి, ఎవరికైనా దానం ఇస్తున్నాం అనుకోండి, ఆ దానం ఇచ్చేటప్పుడు అవతల వారిలో భగవంతుని యొక్క రూపాన్ని చూసి ఆ ఇచ్చేటప్పుడు కూడా శ్రియాధేయం హ్రియాధేయం భియాధేయం సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నానని ఎంతో సిగ్గుతో బిడియంతో ఇస్తారు తప్ప నా అంత వాణ్ణి నేను ఇది ఇస్తున్నాను అని చెప్పి 10 మందికి తెలిసేలా ఇవ్వరు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఒకరికి పెట్టడం గొప్ప, అతిథి రావడం గొప్ప, అభ్యాగతి రావడం గొప్ప. ఆఖరికి తినేటప్పుడు కూడా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతిథికి ముందు భోజనం పెట్టి ఆ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత భుక్తశేషం ఏదుందో దాన్ని తింటారు. ఎందుకంటే అది అమృతము. అతిథి తినగా మిగిలినదేదో అది అమృతమవుతుంది అని. అందుకే వెంకటేశ్వరుడంతటి వాడు పద్మావతీ పరిణయ ఘట్టంలో వచ్చినటువంటి అతిథులందరికీ అన్నం పెట్టి అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని తాను, వకుళమాత, బ్రహ్మగారు, శ్రీ మహాలక్ష్మి కలిపి తిన్నారు. ఈ చేతకాక కాదు, లోకానికి నడవడి నేర్పాలి. యజ్జదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఏ మార్గంలో ప్రవర్తిస్తాడో లోకం ఆ మార్గంలో ప్రవర్తిస్తుంది. అందుకే అతిథి శేషం, అతిథి భుక్తశేషం, అతిథి తినగా మిగిలిన పదార్థం అమృతంతో సమానం. ఒకరికి పెట్టడము అంటే భగవంతుడికి పెట్టడంగా భావన చేసినటువంటి దేశం, అంతటి ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి దేశం. అందుకే ఎవడు పుణ్యపురుషుడు అంటే పెట్టడం గొప్పదే, కానీ పెట్టడంలో ఉండి పెట్టినవాడు గొప్పవాడే. ఉన్నా పెట్టాలని ఎక్కడుంది? ఉండి పెట్టినవాడు చాలా చాలా గొప్పవాడు, అందులో సందేహం ఏం లేదు. నేను ఎంత మాత్రమూ తక్కువ చేయట్లేదు. కానీ తనకి లేకపోయినా పెట్టినవాడు మరింత గొప్పవాడు. అందున మళ్ళీ పెట్టడంలో కూడా అన్నిటికన్నా గొప్పవి 2. ఒకటి అన్నదానం. ఎందుకని? మీరు లేనివాడికి తీసుకొచ్చి ఎన్ని ఇవ్వండి, ఇంకొకటి ఏమైనా ఇంకా అది కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎంత ఇచ్చినా అమ్మ చాలు అని అనిపించదు. కానీ ఒక్కటి పెడితే మాత్రం ఇంకా చాలు అంటాడు, ఇక తీసుకోలేడు. ఆకలితో ఉన్నవాడిని కూర్చోపెట్టి అన్నం పెట్టారనుకోండి, కడుపు నిండిపోయిన తర్వాత త్రేణుపు వచ్చేశాక ఇక మీరు పెడదామన్నా వాడు తినలేడు. కడుపు నిండా అన్నం పెట్టడానికి మించినటువంటి గొప్ప దానం వేరొకటి లేదు. అన్ని దానముల కన్నా అన్నదానము భిన్న. ఎందుకని? ప్రాణములు నిలబడుతున్నాయి. ఆ అన్నము వలన ఏర్పడినటువంటి శక్తి చోటే అతను ఉత్తమ కార్యాలు చేస్తే దాని వలన
ఎవడు ఆ ప్రాణములు నిలబెట్టాడో, ఎవడు ఆ శక్తికి కారణమయ్యాడో వాడు కూడా ఉద్ధరింపబడుతున్నాడు. అలాగే రెండవది విద్యాదానం. ఒక వ్యక్తికి విద్య చెప్పించి ప్రయోజకుడిగా తయారు చేశారనుకోండి, ఆయన ఆ విద్య నేర్చుకుని జీవితాంతం ఉంచుకుంటాడు. ఆయన తన పిల్లల్ని చదివించుకుంటాడు. దాని విలువ తెలుసున్నవాడు కాబట్టి తాను ఇంకొక ఇద్దరిని చదివిస్తాడు. అప్పుడు ఎంతమంది ఉంచుకుంటారు? ఒక పూట అన్నం పెట్టడం కాదు, ఒక జీవితానికి అన్నం పెట్టడం కాదు, కొన్ని జీవితాలకే అన్నం పెట్టగలిగినటువంటి లక్షణం దేని వలన వస్తుంది అంటే సరస్వతీ కటాక్షం చేత వస్తుంది. అందుకే చదువుకోవడానికి అవకాశం కల్పించడం అంత గొప్పది. పూర్వకాలంలో ఇంటికి పిల్లలు వస్తుండేవారు, వారాలు చెప్పుకున్న పిల్లవాడు అంటూ ఉండేవారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వారం చెప్పుకునేవారు. నా చిన్నతనంలో నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. మా అమ్మగారు ఎదురు చూస్తుండేవారు. సోమవారం వచ్చింది అంటే ఇవాళ ఇంకా శివుడు రాలేదే అంటుండేవారు. మాకు చిన్నతనంలో అర్థంగా అయ్యేది కాదు, ఇవిడి శివుడు రావడం ఏమిటి, ఇవిడి శివుడు రావాలంటుందని. ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు వారాలబ్బాయి వస్తాడు అంటుండేవారు. సోమవారం మా ఇంటికి వస్తే మంగళవారం పక్కింటికి వెడితే, బుధవారం పక్కింటికి వెడితే ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. కానీ ఆ ప్రేమ మాత్రం ఎంత గొప్పదో, ఎంత ప్రేమతో పెట్టేవారు. ఏ కారణం చేతనైనా మా అమ్మ ఒత్తిడిలో మాకు అన్నం పెట్టడానికి సమయం ఏ కారణం చేతనైనా, ఆవిడ ఏ పూజలోనన్నా ఉండి ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి మాకు పెట్టడానికి సమయం చాలకపోతే మా అమ్మమ్మ గారికో అప్పచెప్పిందేమో కానీ ఆ అబ్బాయికి మాత్రం పక్కన కూర్చొని కొసిరి కడుపు నిండా పెట్టి పంపించేది. మా అమ్మగారే కాదు, అతను ఏ రోజున ఎవరింటికి వెళ్ళినా వాళ్ళందరూ అలాగే పెట్టేవారు. ఎందుకంటే అన్నీ చుట్టుపక్కల ఇళ్ళే కదూ, చూస్తుండేవాళ్ళం కదూ. అంత ప్రేమగా ఉండేవి కుటుంబాలు. ఒకరికి పెట్టడం అంటే చదువుకునే పిల్లాడు కడుపు నిండా తినకపోతే వాడు ఏం చదువుకుంటాడు అని పెట్టేవారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంత గొప్పవాడు ఎందుకు అయ్యారు? చిట్ట చివరికి చేతి బట్ట పట్టుకుని ఇళ్ల ముందుకెళ్ళి విజయనగరంలో నిలబడితే మాధవ కబళం తల్లి అంటే ఒక తల్లి అన్నం పడేస్తే, ఒక తల్లి కాస్త పచ్చడేస్తే, ఓ తల్లి పులిసేస్తే అవన్నీ తెచ్చుకొని చెరువు గట్టున పెట్టుకుని తినేవారు. ఆ రోజుల్లో పి సుశీల గారు కొంత ఐశ్వర్యవంతురాలు. ఆమె ఇంటికి వెళ్ళి రేడియో పెడితే లలిత సంగీతం నేల మీద కూర్చుని వినేవారు. ఒక హనుమ దేవాలయం ఉంది, ఆయన సంగీతం పాడుతున్న హనుమ. ఆ దేవాలయంలో పడుకునేవారు మొట్టమొదట్లో, ఆ సంగీత కళాశాలలో చేరకముందు. అటువంటి రోజులు దాటి ఆయన గొప్ప నేపథ్య గాయకుడైన తర్వాత, గొప్ప కీర్తి సంపాదించిన తర్వాత ఆయనని విజయనగరం కచేరీకి రమ్మంటే విజయనగరం వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఏ తల్లి ఎంత ప్రేమతో నా జోలిలో అన్నం వేసిందో ఈనాడు నేను ఇంత లబ్ధప్రతిష్ఠుడని ఆయన గాయకుడనయ్యానన్నారు. తాను అనుభవించిన కష్టాన్ని దరిద్రాన్ని దాచుకోలే. అందుకే ఎవరు మద్రాసు వచ్చినా, ఆ రోజుల్లో మద్రాసు కదూ, వారిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి వాళ్ళ కచేరీలు అయిపోయిన తర్వాత వాళ్ళకి తగినన్ని కచేరీలు లేకపోతే తానే ఇంట్లో వాళ్ళ పాటలు విని ద్రవ్యం ఇచ్చి పంపించేవారు. అంత సంస్కృతి, అంతటి మహానుభావుడు. ఆఖరికి పొట్టి శ్రీరాములు గారు మరణిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి పొట్టి శ్రీరాములు గారిని శ్మశానానికి తీసుకెడితే శ్మశానంలో దేశభక్తి గీతాలతో కచేరీ చేశారు. విజయనగరంలో తాను ఇల్లు లేకపోతే ఎక్కడ పడుకున్నారో ఆ దేవాలయం దగ్గరే వేదిక వేయించుకొని అక్కడి నుంచే పాటలు పాడారు. వాళ్ళు మహితాత్ములు. వాళ్ళు ఎన్నడూ తమ పేదరికాన్ని దాచుకోలేదు, తమ దారిద్ర్యాన్ని దాచుకోలేదు. ఎంత లబ్ధప్రతిష్ఠులైనా అంత వినయంతో బ్రతికారు, ఒకరికి పెట్టి బ్రతికారు. అందుకే వాళ్ళు ధన్యాత్ములు. ఉండి పెట్టారు, లేక పెట్టారు. అటువంటి వాడెవరో వాడు గుర్తు పెట్టుకోవలసినటువంటి వ్యక్తి, వాడు పుణ్యపురుషుడు. అందుకే చెల్లియుండి సైరణ చెయ్యునతడు. ఆయనకి శక్తి లేక కాదు, యువతలవాడి మీద ప్రతీకారం తీర్చుకోలేక కాదు, యుద్ధం చేసి అణిచేయలేక కాదు, చంపేతలపారేయలేక కాదు, ఓర్పు పట్టి చూస్తున్నాడు ధర్మరాజు గారు. చెల్లియుండి సైరణ చెయ్యునతడు, పేదవడియును అద్దెకి ప్రియముతోడ తనకు కల భంగి నిచ్చునతండు. ఆయన పేదవాడు అయ్యుండి ఇతరులకు ఉపకారం చేస్తుంటాడు. అజ్ఞాతవాసంలో ఉండి ఉపకారాలు చేశాడు.
అరణ్యవాసం చేస్తూ ఉపకారాలు చేశాడు, తాను అరణ్యవాసంలో ఉంటూ ఎందరికో అన్నం పెట్టాడు, సత్కాలక్షేపం చేశాడు తప్ప నా దగ్గర ఏముంది అని మాత్రం తాను ఇప్పుడు అనలేదు. అంతటి మహానుభావుడు ధర్మరాజు. నీ బిడ్డలు వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వాళ్ళ దగ్గరికి ఘోషయాత్ర కడదాం అనుకున్నారు. అంతటి దుర్మార్గులు. మనిషి ఎలా బ్రతకాలో, ఎవడు నిజమైన పుణ్యాత్ముడో, దానికి ఎటువంటి గుణములు ఏర్పడాలో చెప్పినటువంటి పరమాద్భుతమైన పద్యం. పైకి ప్రత్యక్షంగా చూస్తే ధర్మరాజు గారికి ఉత్తమ గుణముల చేత అన్వయం, నీచమైన గుణముల చేత దుర్యోధనుడికి అన్వయం. దేశకాలములతో సంబంధం లేకుండా అసలు ఒక మనిషి తనంత తానుగా అలవరుచుకోవలసినటువంటి గుణములను లోకానికి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి చిన్న పద్యం. విదురుడి నేట వెంట వచ్చినటువంటి పద్యాలు అలాగే ఉంటాయి. పద్యం చిన్నది కావచ్చు, కానీ ఒక జీవితకాలం గుర్తుపెట్టుకోవలసినటువంటి పద్యం. వాసనాబలంగా తర్వాత జన్మలకు కూడా గుర్తుండవలసినటువంటి పద్యం. ఎందుకని అంటే వైద్యుడిచ్చినటువంటి ఔషధానికి సంబంధించిన మాత్ర ఒక్కొక్కసారి బహు చిన్నది ఉంటుంది. బహు చిన్న మాత్ర శరీరంలో ఉన్న పెద్ద రుగ్మతకి ఔషధం తగ్గిస్తుంది. ఇంత చిన్న మాత్ర అంత పెద్ద జబ్బు తగ్గిస్తుందా అంటే తగ్గిస్తుంది. పద్యం చిన్నదై ఉండొచ్చు, ఒక జీవితకాలానికి సరిపోయేదై ఉంటుంది. ఒకడు నేర్చుకోవడం కాదు, 10 మందికి చెప్పవలసినదై ఉంటుంది, ఆదర్శప్రాయమై ఉంటుంది. దేశమునందు కానీ కాలమునందు కానీ తద్దోషములను పట్టేది కాదు. యుగం దాటిపోయింది కదండి, ఇది ద్వాపర యుగంలో చెప్పింది కదా, కలియుగంలో అన్వయం అవుతుందా? సంబంధం లేదు కాలంతో. అప్పుడు చెప్పింది కదా, ఆ రాజ్యంలో చెప్పింది కదా, సంబంధం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఎక్కడైనా ఎవరికైనా అన్వయమై జీవితాన్ని పండించుకోవడానికి సాధనమైనటువంటి హితవాక్కులను మహానుభావుడైనటువంటి విదురుడు పలికినటువంటి విశేషములు ఉద్యోగ పర్వంలో తిక్కనగారు పొందుపరచి మనకి అందించారు. కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి ఉత్తమ గుణములు మన యందు ప్రకాశించుగాక అని భగవంతుణ్ణి పాదములు పట్టి ప్రార్థన చేద్దాం. స్వస్తి.